सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। पदहारो अध्यायं 6వ श्लोकम्। द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु। కృష్ణ పరమాత్మ దైవీ సంపత్తు గురించి చెప్పిన తర్వాత ఆసురీ సంపత్తు గురించి చెప్తున్నారు 7వ శ్లోకం నుంచి. చెప్పే ముందు ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి ఈ సృష్టిలో, మనుషులు రెండు విధాలుగా ఉన్నారు అని తెలియజేస్తున్నారు. అస్మిన్ లోకే, ఈ ప్రపంచమునందు, ద్వౌ భూత సర్గౌ, రెండు విధములైనటువంటి జీవరాశులు అంటే మనుష్యులు అని అర్థం. ఇక్కడ మిగతా వాళ్ళకి ధర్మం అధర్మం అనేది ఏమి ఉండదు, మిగతా జీవరాశులే, మనిషికి మాత్రం. కారణం ఏమిటి అంటే మిగతా జీవరాశులు ఈ వేటికి హాని చేయవు. అనవసరంగా పాము కానీ సింహం కానీ ఏ జంతువైనా కూడా ఏ జీవరాశికి హాని చేయదు. స్వతహాగా తనకు అపాయం కలిగినప్పుడు, తన రక్షణకు భంగమైనప్పుడు మాత్రమే అది అపకారం చేస్తుంది, కానీ లేకపోతే చేయదు. కానీ ధర్మశాస్త్రం అనేది మనిషికి అవసరం. మనిషి మాత్రమే ఈ యొక్క అవతల వాళ్ళకి హాని చేయడం, అపకారం చేయడం, అనవసరంగా బాధ పెట్టడం చేస్తుంటాడు. కనుక ధర్మశాస్త్రం అనేది వీడికి అవసరం చాలా. దేనికి చేస్తాడు అపకారం, హాని అంటే అర్థకామాల కోసం చేస్తాడు. అర్థం అంటే ధన సంచయనం, ధనాన్ని సంపాదించడం అర్థం. అన్ని రకాలైనటువంటి అవసరాలను చేకూర్చుకుంటాడు. ఎందుకంటే భోగాలను అనుభవించడానికి, కామం. శాస్త్రం ఏమంటున్నదంటే ధనం సంపాదించు, కోరికలు తీర్చుకో, తప్పు లేదు, కానీ ధర్మంతో కూడినట్టు ఉండాలి, లేకపోతే నీకు సుఖం ఉండదు అని చెప్తుంది శాస్త్రం. కానీ చెప్పిన మాట వినడుగా మనిషి. అన్యాయం చేస్తాడు, అక్రమం చేస్తాడు, అనేక రకాలుగా చేసి ధనాన్ని సంపాదించి సుఖపడాలని చూస్తాడు. శాస్త్రం అంటుంది, నాయన నువ్వు అట్లా సంపాదించినా కూడా నువ్వు సుఖపడలేవు అని అన్నా కూడా వినడుగా. వినడు మనిషి. సుఖపడలేనప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది నాకెందుకు సుఖం లేదంటే. నేను అప్పుడే చెప్పా కదా సుఖం ఉండదని. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ సుఖం ఉంటుందండి. ఎక్కడ ధర్మం లేకపోతే అక్కడ సుఖం ఉండదు. సరే, ఆ ధర్మం ఏమిటో చెప్పు అన్నాడు. అందుకనే రావణాసురుడు, హిరణ్యకశిపుడు అంటే అర్థం తెలుసా? హిరణ్యం అంటే బంగారం, కశిపు అంటే మంచం, కాట్. మంచమే బంగారంతో ఉంటుందండి ఆయనకి. బంగారం మంచం మీద పడుకుంటాడట హిరణ్యకశిపుడు. అందుకనే ఆయనకి హిరణ్యకశిపుడు అని పేరు.
మహాత్ముల కంటే కూడా రాక్షసులకే దేవుడు ఎక్కువగా దర్శనం ఇచ్చాడు. అవునా? అందరి అసురులకే దేవుడు ఎక్కువ దర్శనం ఇచ్చాడు. శివుడు కానీ, విష్ణువు కానీ, బ్రహ్మ కానీ. ఎందుకంటే అంత తపస్సు చేశారు వాళ్ళు. భక్తులకు కూడా ఇవ్వాలి అంత తొందరగా దర్శనం. వీడు ఇంత పూజ చేసి తపస్సు చేసి ఏమడిగాడు దేవుణ్ణి? ఏమడిగాడు? నాకు అందరికంటే ఎక్కువ శక్తి నీవు, నిన్ను ఈ గాలి, నీరు, అగ్ని వీటన్నిటిని కూడా దేవతలందరూ నా చేతిలో ఉండేటట్లుగా నాకు శక్తి నీవు, నాకు ఎక్కువ కీర్తి నీవు, ప్రతిష్ట నీవు అని అడిగారు. అందుకనే అసురులో కూడా 2 రకాలని చెప్పాను. నాస్తిక అసురులు, ఆస్తిక అసురులు. ఈ రాక్షసులందరూ ఆస్తిక అసురులు. నాస్తిక అసురులు అంటే దేవుడు లేడనేవాడు, వేదాన్ని నమ్మనివాడు నాస్తిక అసురుడు అని చెప్పాం. ఆస్తిక అసురుడు ఎవరయ్యా అంటే వింటే కొంచెం కష్టం అనిపిస్తుంది, చెప్పాలి తప్పదు కదా. ఆస్తిక అసురుడు అంటే ఎవరో తెలుసా? దేవుణ్ణి, దేవతారాధనని, అంటే రిలీజియన్ అన్నమాట. ఈ పూజలు, వ్రతాలు, రకరకాలైనటువంటి రిలీజియస్ యాక్టివిటీస్ అన్నమాట. గుళ్ళు, గోపురాలు, తీర్థాలు ఇవన్నీ ఉంటాయి కదా, తీర్థయాత్రలు. ఇవన్నీ కూడా తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేవాడు. తన సుఖం కోసం, తన కోరికలు తీరడం కోసం, తన కీర్తి ప్రతిష్టల కోసం ఉపయోగించుకునేవాడు ఆస్తిక అసుర. కష్టంగా ఉందా? మనకు కష్టంగా ఉన్నా, నిష్ఠూరంగా ఉన్నా సత్యం సత్యమేనండి. చెప్పండి, రావణాసురుడు ఏమడిగాడు? రావణ బ్రహ్మ అన్ని శివలింగాలకి పూజ చేసి వస్తారట ఒక్కసారి తెల్లవారుజామున పోయి. సామాన్యుడు అనుకున్నారా? కాదే. అంతదాకా అసురుల దాకా వెళ్ళక్కర్లేదు. ధ్రువుడు చూడండి, ధ్రువుడు తపస్సు చేశాడు, విష్ణుమూర్తి కనపడ్డాడు. కనపడితే ఏమడిగాడు తెలుసా? వాళ్ళ అమ్మ అన్నది, సవితి తల్లి అన్నది, నువ్వు మా అబ్బాయిలాగా తండ్రి దగ్గర కూర్చోవాలంటే నువ్వు వరాలు పొంది రావాలి, అంత శక్తి కావాలి నీకు, దేవుణ్ణి మెప్పించి రావాలి, అప్పుడే నీకు ఈ రాజ్యం లభిస్తుందన్నది. నీ కీర్తి ప్రతిష్టలే అంటే అప్పుడు అట్లాగే వెళ్ళాడు, అడిగాడు దేవుణ్ణి, నాకు రాజ్యం వచ్చేటట్లుగా వరం ఇవ్వు అన్నాడు ధ్రువుడు. నాకు కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్లుగా వరం ఇవ్వు అన్నాడు. విష్ణుమూర్తి ఏం చేశాడు? తదాస్తు అన్నాడు. విష్ణుమూర్తి వెళ్ళిపోయిన తర్వాత లబో దిబోమని ఏడుస్తూ కూర్చున్నాడు ధ్రువుడు. అయ్యయ్యో, ఏమిటి ఇంత పిచ్చి పని చేశాను నేను? సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నా కళ్ళ ముందు వస్తే కీర్తి ప్రతిష్టల కోసం వరం అడిగానా? రాజ్యం కోసం వరం అడిగానా? ఎంత తెలివి తక్కువ పని చేశాను నేనని చెప్పి బాధపడ్డాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయినాడు కదా, ఆయన విష్ణుమూర్తి వెళ్ళిపోయినాడు అప్పటి. ధ్రువుడు అంతటి వాడు. వాళ్ళందరూ ఎవరండి? దేవుణ్ణి తమ స్వలాభం కోసం ఉపయోగించుకునే వాళ్ళందరూ ఆస్తిక అసురులు అన్నాడు. వాళ్ళకి ధర్మం ప్రధానం కాదు. ఆహారం దేనికోసం అంటే ప్రాణరక్షణ కోసం. ఆహారం కావాలంటే ధనం కావాలి, ధనం లేకుండా ఎవరు జీవించలేరు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ప్రాణ సంధారణం కోసం ఆహారం కావాలి, ఆహారం కోసం ధనం కావాలి అంటే వీడేం చేస్తున్నాడు? మనిషి భోగాల కోసం, సుఖాల కోసం ఇంకా ఇంకా కూడబెట్టి చివరికి తీహార్ జైల్లో ఉంటాడు. అవునా? ఆమెని ఉన్నప్పుడు చూడచ్చులేండి అంటాడు. తీహార్ జైల్లో పెట్టకపోయినా, అగ్రహారం జైల్లో పెట్టకపోయినా కూడా ఉన్నవాళ్ళందరూ కూడా ఏం సుఖపడుతున్నారు? కొంతమంది
కొన్ని కేసులన్నీ లేటుగా వస్తాయండి బయటికి. ఎప్పుడెప్పుడు రావాలో అప్పుడప్పుడు వస్తాయి బయటికి. కనుక ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. ధర్మమే ఈ యొక్క ప్రపంచాన్ని నడిపిస్తున్నదనేసి జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ధర్మమే సర్వం ధర్మే ప్రతిష్ఠితం. ధర్మమునందే ఉన్నాయి అన్నీ. తస్మాత్ ధర్మం పరమం వదంతి. కనుక ధర్మమే ప్రధానము. నేను ధర్మ మార్గంలో ఉన్నానా లేదా, అన్యాయం చేయకుండా సంపాదించాలి, అన్యాయంగా ఏది కూడా అహింస సత్యం వీటన్నిటి పాటించాలి. మనిషికి ఎప్పుడైతే ధన వ్యామోహం వస్తుందో, భోగలాలసన వస్తుందో పతనం అవుతాడు మనిషి. అలా వంటి వాళ్ళు ఉండడం వల్ల సమాజానికి హాని కలుగుతుంది. కనుక ధర్మం గురించి ఎంత విన్నా చాలదు. కానీ త్వరగా ధర్మం నుంచి జారిపోతాడు మనిషి. ధర్మం నుంచి త్వరగా జారిపోతాడు, కింద పడతాడు. ఎందుకనంటే ఒక్కటే కారణం, భగవద్భక్తి లేకపోవడం. ఎటువంటి భక్తి? ఆస్తిక అసురులుగా ఉండకూడదు. భగవంతుడి కోసం ఆరాధించడం. ఏది జరిగినా కూడా భగవంతుడు మంచికే చేస్తాడు. భగవంతుడు నింద చేయకుండా ఉండడం. భగవంతుడి మీద నింద చేసినా, కోపం వచ్చినా, ఇవన్నీ వచ్చినా కూడా అంటే ఏమిటి అర్థం? ఆస్తిక అసురులం అని అర్థం. మనం భగవంతుడి మీద కోపం వస్తుందండి. ఎంతమందికి కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి మీద చాలామంది కోపం వస్తుంది. ఎవరికండి రాదు? కానీ శాస్త్రం ఏముంటుంది? సరే, భగవంతుడిని ద్వేషించి నువ్వు పొందేది ఏమిటి? ఏం పొందుతావు చెప్పండి? ఆయన్ని మన కోసం కీర్తి కావాలి, ప్రతిష్ట కావాలి, డబ్బులు కావాలి, సుఖం కావాలి, అన్నీ కావాలని కోరుకుంటాం. భగవంతుడు అంటాడు దానివల్ల నీకే అశాంతి అన్నాడు. అలా కోరుకోవడం వల్ల నీకే అశాంతి. భగవంతుణ్ణి ధనం కోసం, కీర్తి కోసం, ప్రతిష్ట కోసం, సుఖాల కోసం కోరుకోవడం ఇండైరెక్ట్గా మనం అశాంతిని కోరుకుంటున్నాము అని అర్థం. ఇది పరమ సత్యం అండి. భగవంతుడి కోసం కోరుకుంటే కీర్తి వస్తుంది, ప్రతిష్ట వస్తుంది, సుఖం వస్తుంది, శాంతి వస్తుంది. అన్నీ వాటంతట అవి వస్తాయి. నమ్మితే కదా. నమ్మితే వాళ్ళకి ఫలం ఉంటుంది. ఇది పరమ సత్యం. కానీ మనిషి అంత తేలికగా వినడు కదా. ఎక్కడో ఉన్నాడట భగవంతుడు, ఏదో చేస్తాడట. ఏం చేస్తాడో ఏమో, ఎవరికి అని నమ్మకం. అందుకని మనమే చేసుకుందాం, మనమే ఏర్పాటు చేసుకుందాం, మనమే చేసుకుందాం అన్నీ. అప్పుడప్పుడు ఆయన దగ్గర బేరం చేద్దాం. మనం స్మార్ట్ అనుకుంటాం. ఆయన మన బేరాలన్నీ తీర్చడం కోసం కూర్చున్నాడు అనుకుంటాం. భగవాన్ మనకంటే స్మార్ట్. అవునా? సరే, కోరుకో, తీసుకో. మళ్ళీ ఏమనుకుంటావు చివరికి తెలుసా? నాకేం వద్దు. అప్పుడు బాగా ఒట్టికెళ్ళి తిన్న తర్వాత నాకేం వద్దు, నాకు మనశ్శాంతిని మాత్రం ఇవ్వండి. ఆయన అంటాడు నా వల్ల కాదమ్మా, నేనేమి చెయ్యలేనమ్మా అంటాడు. అది విషయం, సీక్రెట్. ఆ టైంకి మన శరీరం, మనస్సు అన్నీ దెబ్బతింటాయి. లోకంలో చూస్తున్నాం కదండి. మనుషుల్లో శాంతి లేకుండా ఉండడానికి ఇదే కారణం. అత్యాశ, అజ్ఞానం, మోహం, అజ్ఞానంతో కూడినటువంటి పనులు, అవన్నీ వింటూ ఉంటే ఇక్కడ చూడండి శ్లోకాల్లో చెప్తాడు. అసురులు అంటే ఎవరు అనుకుంటాం మనం? రాక్షసులు, కొమ్ములు ఉంటాయి, వాళ్ళకి కూరలు ఉంటాయి అనుకున్నాం. ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అందుకే చెప్పాను కదా ఒకే విషయం. అసుసు రమంతే ఇది అసురాహ. అసుషు
రమంతే. ఇంద్రియ భోగాల యందు రమించే వాళ్ళందరూ అసురులేనండి. ఒకటేగా తింటాం, ఒకటే పనిగా చూడటం, ఒకటే ఇదిగా వినడం, పిచ్చి అన్నమాట. కొంతమందికి తాగే పిచ్చి, కొంతమందికి మాట్లాడే పిచ్చి, కొంతమందికి చూసే పిచ్చి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు. మనం చూస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, వీటన్నిటికీ వెనకాల ఒక కారణం ఉంది తెలుసా? ఏమిటా కారణం? కామం. ఆ కామమే మనిషిని లాగి పారేస్తుంది. దానికి బానిసైపోతాడు మనిషి. అది ఎప్పుడు మనిషి వచ్చి తుఫాన్ లాగా కదిలిస్తుంది మనిషి. ధన వ్యామోహం, కీర్తి వ్యామోహం, కీర్తి కండూతి అంటారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. ధర్మం అంటే భగవంతుడు, భగవంతుడే ధర్మం. కనుక ఒక్కొక్క విషయాన్ని మనం చూస్తూ ఉంటే ఈ లక్షణాలు నాలో ఉంటే వెంటనే హాట్ పొటాటో లాగా వదిలిపెట్టాలి. హాట్ పొటాటో చేతిలో పట్టుకొని కాసేపు కొంచెంసేపు ఉంచుకుంటానండి. ప్రయత్నం చేస్తారు, ఉంచుకుంటారా చేతిలో? హాట్ పొటాటో, వేడి వేడి బంగాళాదుంప చేతిలో పెట్టుకొని అంటారా? ఏం చేస్తారు? వెంటనే వదిలిపెడతారు. అట్లా వదిలిపెట్టాలి. ఏవేవి గుణాలు ఉండకూడదు మన దగ్గర అవి వదిలిపెట్టకపోతే మనకు సుఖశాంతులు ఉంటాం. కనుక నీకు సుఖశాంతులు కావాలా, లేక సుఖశాంతులు లేనటువంటి జీవితం కావాలి? సుఖశాంతులే కావాలండి. కానీ సుఖశాంతులు కావాలి అంటే నీకు నువ్వేం చేయాలో తెలుసుకున్నావా? తెలుసుకొని దానికి తగినట్లుగా జీవిస్తావా? జీవిస్తానండి. అది చాలా కష్టం తెలుసా? కష్టమైనా జీవిస్తానండి అన్నాడు. అయితే రెడీగా ఉండి చెప్తాను ఏమిటని. ద్వౌ భూత సర్గౌ, మనుష్యులలో మనుష్యాణం, భూత సర్గం అంటే మనుష్యాణం, దైవ ఆసుర ఇది. దైవ ఆసుర, దైవగుణం కలవాళ్ళు, ఆసుర గుణం కలవాళ్ళు. దైవ ప్రోక్త, ఎవరు దైవులు, దైవగుణం గలవాళ్ళు అంటే దైవగుణాల గురించి విస్తారంగా చెప్పాను 3 శ్లోకాల్లో. ఆసురం శృణు హే పార్థ, ఆసురం గుణం గురించి విను. దైవగుణాల గురించి చెప్పాను, అసుర గుణాల గురించి చెప్తాను వినన్నాడు. సరే చెప్పు నాయన, వింటాను, అందుకే కూర్చున్నాను ఇక్కడ. అర్జునుడు రెడీగా ఉన్నాడు వినడానికి. మనం కూడా రెడీగా ఉన్నామా? భగవంతుడి మీద నమ్మకం ఎంత తీవ్రంగా ఉండాలంటే, భగవంతుడి మీద నమ్మకం తీవ్రంగా ఉన్నవాడు అసలు వాడికి అన్నీ భగవత్ లీలగానే కనపడతాయి. ఎందుకంటే భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ, తర్వాతనే ఎవరి మీదనైనా ప్రేమ. మనకేమిటి ఇప్పుడు, మనందరికీ మామూలు మనుషులకి భార్య మీద ఎక్కువ ప్రేమ, భర్త మీద ఎక్కువ ప్రేమ, పిల్లల మీద ఎక్కువ ప్రేమ, పెంచుకునే కుక్క పిల్లల మీద ఎక్కువ ప్రేమ, కొంతమంది బంధువుల మీద ప్రేమ. భగవంతుడు తర్వాత, వీడందరి తర్వాత ఆయన. అది కూడా దేనికోసం తెలుసా? మీరందరూ ఆనందంగా ఉండటానికి నువ్వు మాకు ఒక సాధనం. అసలు ఆయనకి ఎంత కోపం రావాలి? కోపం వస్తే రావడం లేదు. ఎందుకంటే భగవంతుడు కదా. మనం చేసే అక్రమాలకి, మన ఆలోచనలకి, మన పనులకి, మన కోరికలకి ఆయనకి ఎంత కోపం రావాలో తెలుసా? ఆయన కోపం రాదు. మరి ఆయన ఏ విధంగా మనల్ని శిక్షిస్తాడు? ఆయన శిక్షించడు. ఆయన మనల్ని శిక్షించడు. ఆయన చూస్తుంటాడు. ఏం చూస్తుంటాడు? చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నాడు. అక్కడ మహాదేవ్ ఎందుకో తెలియదు నాకు. మహాదేవ, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటే ఏమిటి? నీ కర్మ నువ్వే అనుభవిస్తావు. దాన్ని ఏమిటి? కర్మ అని చెప్పి అనేవాడు చిన్నప్పుడు. కర్మ అని, కర్మ కాదు.
నీ కర్మ నువ్వే అనుభవిస్తావు. నువ్వు కనుక మంచి కర్మలు చేసుకొని ఉంటే, మంచి కర్మలు చేస్తే శాంతి సుఖాన్ని అనుభవిస్తావు. లేదంటావా దుఃఖాన్ని అనుభవిస్తావు. అంత తొందరగా చేయడుగా మనిషి మంచి కర్మలు. అందుకని ప్లేట్ ఫిరాయించడం అంటారు దీన్ని. ప్లేట్ ఫిరాయించడం అంటే ఏమిటి? చూస్తున్నాం కదా పొలిటికల్ పార్టీస్లో. అట్లాగే మనిషి కూడా దేవుడితో ప్లేట్ ఫిరాయిస్తాడు. నేను ఎంత ప్రేమిస్తున్నాను, నేను నువ్వంటే నాకు ఎంత భక్తి, ఎన్ని పూజలు చేస్తున్నాను నీకోసం. ఆయన అంటాడు, ఎవరి కోసం చేస్తున్నావు అన్నాడు. అది మాత్రం చెప్పు సీక్రెట్గా, నీకోసమే చేస్తున్నాను. ఆయనకు తెలుసు మనకు ఎన్ని పిటిషన్లు ఉన్నాయో లోపల. అవునా? ఏమండి, భగవంతుడి కన్ను కప్పగలమా? కనుక భగవద్భక్తి లోపల నుంచి రావడం అనేది అంత తేలిక కాదు. 12వ అధ్యాయం విన్నాం. ఎంతవరకు వచ్చింది భక్తి? భక్తి యోగం విని ఎంతవరకు వచ్చిందండి భక్తి? 12 అయిపోయింది, 13 అయిపోయింది, 14 అయిపోయింది, 17 అయిపోయింది, 16కి వచ్చాం. 16, 17, 18 కూడా అయిపోతుంది. ఎక్కడుంటామో మనం అంటే భక్తి లెవెల్లో ఎక్కడుంటామో. అందుకని మనల్ని చూడంగానే అనుకుంటారు కొంతమంది, అబ్బా ఎంత భక్తురాలు. కొంతమంది మగవాళ్ళని చూడగా, అబ్బా ఎంత పెద్ద భక్తుడు అనుకుంటాం. పై వేషానికి భక్తికి సంబంధమే లేదు. ఎన్ని గంటలు కొట్టినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎంత దేవుడితో సంబంధం పెట్టుకున్నా, నీలో నిజమైన భక్తి రానంత వరకు అది వేషమే అవుతుంది, కానీ నిజమైన భక్తి కాదు. కనుక నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలి. తెలుసుకోవడం వల్ల మనకేంటి ప్రయోజనం అంటే శాంతి, సుఖం, ఆనందం. అది తెలుసుకోకపోతే దుఃఖం. అది చెప్తాను విను. అసుర గుణాలు ఏమిటని. కనుక అసురులు అంటే ఎక్కడో ఉండరు, రాక్షసులు అంటే ఎక్కడో ఉండరు. మనలో ఉన్నటువంటి దోష గుణాలని మనకు భగవంతుడు తెలియజేస్తున్నాడు. అవి మనం తెలుసుకొని మనలో నుంచి అవి తొలగించుకుంటేనే మనకు దైవీ గుణాలు నిలుస్తాయి. అవి నిలిచినప్పుడే మనకు జ్ఞానం వస్తుంది. శాస్త్రాన్ని పట్టుకోవడం అంటే అదే. నేను ఎప్పుడు శాస్త్రంతోనే ఉంటానంటే భగవద్గీత పట్టుకోవాలని తిరుగుతుంటాను. స్టూడెంట్స్ చెప్తుంటారు అప్పుడప్పుడు, నన్ను ఎప్పుడు శాస్త్రంతోనే ఉండేట్టు అనుగ్రహించండి అని అంటాడు. 360 రోజులు గురువు గారు అనుగ్రహించేది అదే. దానికి అడగక్కర్లేదు. మనతో శాస్త్రం ఉండాలా, మనం శాస్త్రంతో ఉండాలా. నేను ఎప్పుడు శాస్త్రంతో ఉండేట్లుగానే అనుగ్రహించండి అన్నాను. శాస్త్రంతో ఉండడం అంటే ఏమిటి? నోట్బుక్ పట్టుకొని భగవద్గీత పట్టుకోవడమా అర్థం? లేకపోతే క్లాసు పెడుతూ ఉండడమా? శాస్త్రంలో చెప్పిన దాన్ని ఆచరించడం. పుస్తకం పట్టుకోవడం తేలిక, నోట్స్ రాయడం తేలిక, సీడీలు కొనుక్కోవడం తేలిక, సీడీలు పెట్టుకోవడం వినడం తేలిక. కానీ ఆ పుస్తకంలో ఉన్నది జీవితంలోకి అన్వయించుకొని ఆచరించడం మహా కష్టం. కష్టం అనుకున్నామంటే సుఖం రాదు, శాంతి రాదు. కష్టం ఏం కాదండి, నాకు శాంతి సుఖం కావాలి, ఎంత కష్టమైనా సరే నేను సాధిస్తాను అన్నావా వస్తుంది. అందుకని నేను నాది అనేది వదిలిపెట్టు. అంతా భగవంతుడే, సర్వం భగవన్మయం అనుకో. కానీ అసురులు అట్లా కాదండి. ఎట్లా చూడండి, ఇప్పుడు మనల్ని మనం చూసుకోవాలి. ఇది అర్థం చూపిస్తున్నాడండి కృష్ణ పరమాత్మ. అర్థం జాగ్రత్త. ఓకే. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. కొన్ని మనం వినేటప్పుడు ఈ ఆసురీ సంపత్తు నాకు ఇవి లేవు, నాకు ఇవి లేవు, నాకు ఇవి లేవు అనిపిస్తుంది మనకు.
కానీ ఏది ఉండాలో దైవీ సంపత్తు అది లేదనే సంగతి జ్ఞాపకం ఉండదు మనకు. ఏ అసుర సంపత్తు ఉండకూడదో అది ఉన్నదని గ్రహించలేము. అది చూడండి మాయ చేసేటటువంటి విచిత్రం. ఇక్కడ కుండ పాలల్లో అవి విషం కావడానికి ఎంత విషం పోయాలి? ఒక డ్రాప్, ఒక బొట్టు విషం వేస్తే చాలు కుండ మొత్తం పాలు విషం అయిపోతాయి. అందుకని ఈ అసుర గుణాలన్నీ అన్నీ ఉండక్కర్లేదండి, ఒక్కటి ఉన్నా చాలు మనల్ని నిద్ర లేకుండా చేయడానికి, మనకు శాంతి లేకుండా చేయడానికి, మనకు సుఖం లేకుండా చేయడానికి ఒక్క అసుర గుణం చాలు. కనుక ఇప్పుడు ఆ ఒక్కదాన్ని ఎక్కడుందో పట్టుకోవాలి. ఒకవేళ మనలో కనుక ఎక్కడన్నా అశాంతి, అభద్రత, ఇన్సెక్యూరిటీ, భయం, దిగులు, చింత ఇవన్నీ ఉంటున్నాయి కదా, ఎక్కడో ఒక అసుర గుణం ఉంది. అవి ఉన్నవాడికి ఈ భయం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకని మానవులందరికీ చూడండి, అందరికీ ఉంటుంది భయం, కోపం, తాపం, అభద్రత, ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ అశాంతి, అసుఖం. ఇవన్నీ ఎందుకు ఉంటున్నాయంటే ఈ అసుర గుణాలు ఏదో 1, 2, 3, 4 ఉంటేనే ఉంటాయి. దైవీ సంపత్తు ఉన్నవాడికి దిగులు, చింత, విచారము, భయం ఉండదు. ఎందుకంటే వాడు భగవంతుడి పాదాలు పట్టుకున్నాడు. ఇది పూజ్య స్వామీజీ అంటుంటారు ఎప్పుడు, పిల్లలకి 16వ అధ్యాయం చెప్పాలి. 16వ అధ్యాయంతో పెద్దవాళ్ళకు కూడా 16వ అధ్యాయంతో మొదలు పెట్టాలి. 2వ అధ్యాయం అసలు అర్థం కాదు ఫస్ట్. ఆయన ఎప్పుడప్పుడు అంటున్నారు, ఎందుకు కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయం చెప్పకుండా 17 చెప్పకుండా మొదట 2వ అధ్యాయం చెప్పాడు అన్నాడు. పాపం కృష్ణ పరమాత్మ అందరూ ఉత్తమ అధికారులు అనుకున్నాడు. ఆయనకేం తెలుసు కలియుగంలో ఇట్లా ఉంటారు జనం అని. అందుకని ఎవరినన్నా వచ్చి కూర్చున్న వాడని, ఎదురువాడని తక్కువగా అంచనా వేయకూడదు కదండి. తక్కువగా అంచనా వేయకూడదు కదా, అది తప్పు అవుతుంది కదా. అందుకని ఉన్నతులుగానే ఆ అంచనా వేసుకుంటే మనకు మంచిది. వాడి దగ్గర ఉన్నతమైన గుణాలు లేకపోతే వాడికే నష్టం. మనం ఎందుకు తక్కువగా అంచనా వేయాలి, అవునా? అందుకని భగవంతుడు తక్కువగా అంచనా వేయలే ఎవరిని. అందుకనే 16వ అధ్యాయం చెప్పలే అని నేను చెప్తున్నా. ఇప్పుడప్పుడు అనిపిస్తుంది, స్వామీజీ కూడా అనేవారు, పిల్లలందరికీ 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 14వ అధ్యాయం ఇవన్నీ నేర్పాలి అర్థాలతో సహా. అంతా ఈ కామం, క్రోధం, లోభం, జలసి ఇవన్నీ తప్పుడు అన్నీ లోపల ఊరుకుపోయిన తర్వాత 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో 16వ అధ్యాయం చెప్తే ఎక్కుతాయా ఏమండి? అప్పుడు మేము చదవడం వృధానేనంటారా అని. అట్లని కాదు, వృధా అని అనను. కాకపోతే ఏంటంటే చెట్టు ఎదిగిన తర్వాత మాన్యూర్ వేస్తే ఎంత ఉపయోగపడుతుంది అట్లా అనమాట. కొంచెం కష్టం. ఎక్కువ శాంతిని, సుఖాన్ని అనుభవించడానికి పీరియడ్ తక్కువగా ఉంటుంది. చిన్నప్పుడే వచ్చి ఉంటే ఎక్కువ కాలం శాంతి, సుఖాన్ని అనుభవించవచ్చు. సరే, సబ్జెక్ట్లోకి వద్దాం. అసుర గుణాల్లో ఎట్లుంటారో చూద్దాం వాళ్ళు. ఓకే, ప్రవృత్తి నివృత్తించ జనాః న విదుః ఆసురాః జనాః. ఈ అసుర గుణం ఉన్నవాళ్ళు న విదుః తెలుసుకోలేరు. ఏమిటి? ప్రవృత్తి నివృత్తి, ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు. ప్రవృత్తి అంటే చెయ్యవలసినవి, విధి, చెయ్యవలసిన పనులు. ప్రవృత్తి శృతి వాక్యంలో చెప్పబడినటువంటి ప్రవృత్తించ అంటే విహిత, విధి విహిత కర్మలని చెయ్యడం. నివృత్తించ చెయ్యకూడనివి, శృతి ద్వారా నిషేధింపబడినటువంటి వాక్యాలను నిషేధించింది శృతి. ఇది చెయ్యద్దన్నది, అవి చెయ్యకుండా ఉండడం.
అబద్ధం చెప్పవాకన్నది, చెప్పకుండా ఉండడం. ధర్మం అనే సత్యమనే పలుకు అన్నది శాస్త్రం, పలకటం. ఉదాహరణకి చెప్తున్నాను. లోభం లేకుండా ఉండడం, అత్యాశ లేకుండా ఉండాలన్నది, తృప్తితో ఉండన్నది. ఎక్కడండి? ఇక్కడే ఫెయిల్ అయిపోయినాం ఫస్టే. సంతోషంగా ఉండు, తృప్తిగా ఉండి, ఎప్పుడు ఆనందంగా ఉండనది. ఎప్పుడు ఆనందంగారి మొహంగా ఉంటున్నాడు. ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి చెప్పింది. ఎలా ఉండకూడదు, ఏం చెయ్యకూడదు చెప్పింది. ప్రవృత్తించ నివృత్తించ. ఈ అసుర గుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి తెలియదు, ఏది చెయ్యాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. అంటే చెయ్యవలసినవి చెయ్యరు, చెయ్యకూడనివి చేస్తారు. చెయ్యకూడనివి చేస్తారు, చెయ్యవలసినవి చెయ్యరు. ఏం చెయ్యాలి? ఉదయాన్నే స్నానం చెయ్యి, దైవ ప్రార్థన చెయ్యి, అందరితో ప్రేమగా ఉండు, ఎవరిని ద్వేషించవాకు, పశుపక్షాదులన్నిటికీ పంచమహాయజ్ఞాలు ఆచరించాలంటే ఎక్కడండి చేస్తాడు? చెయ్యవలసినవి చెయ్యరు, చెయ్యకూడనివి అన్యాయం, అక్రమం, దోపిడి. దొంగలకు కూడా ఒక ధర్మం ఉంటుందండి. దయానంద స్వామీజీ, పూజ్య దయానంద స్వామీజీ చెప్తుంటారు, ఈ దొంగవాడు ఇంట్లోకి వచ్చి కత్తి చూపిస్తాడు, చూపించి నిజం చెప్పు ఎక్కడుందో తాళం చెయ్యి. వాడికి నిజం చెప్పాలట. చూడండి, వాడికి నిజం చెప్పాలని కోరుకుంటున్నాడు. చూసారా? ఆత్మనః ప్రతికూలం నా పరేషాం సమాచరేత్. ధర్మం అంటే ఇదే కదా. నాకు ఏది అవతల వాళ్ళు చేయడం ఇష్టం లేదో అది నేను చెయ్యకుండా ఉండడమే కదా ధర్మం. దొంగవాడు కూడా బెదిరిస్తూ నిజం చెప్పు అంటాడు. అంటే వాడికి కూడా నిజం అనేది అవసరం. అవునా? ఇద్దరు దొంగలు కలిసి ఇంట్లో దొంగతనం చేసి బంగారాన్ని అంతా తీసుకుపోయి, కష్టపడాలి ఏదంటే దొంగతనం చేయాలంటే ఆయాసపడి రావాలి, కష్టపడాలి, ఎన్నెన్నో చేస్తే రాత్రంతా అలసిపోయినారు. రేపు పొద్దున పంచుకుందాంలే అనుకొని ఆ డబ్బుల మూట అంతా తల కింద పెట్టుకొని పడుకున్నాడు ఒకడు. సరే ఉదయాన్నే పంచుకుందాం కదా అని. ఈ కథ కూడా పూజ్య స్వామీజీ చెప్తారు. పంచుకుందాం కదా అని చెప్పి పడుకున్న తర్వాత పొద్దున్నే లేచి ఒకడు దొంగ లేడు, ఒకడు ఉన్నాడు, ఒకడు లేడు. ఈ ఉన్న దొంగ అనుకుంటున్నాడు, ఒరేయ్ వీడు చూసావా, మోసం చేశాడు, నన్ను మోసం చేసి నా డబ్బులన్నీ దొంగతనం చేసి తీసుకుపోయినాడు అంటాడు. అంటే వాడు దొంగతనం చేసిన డబ్బే అది. కానీ వీడు చేసేటప్పటికి పాపం వచ్చిందా లేదా? అంటే దొంగవాడికి కూడా ఒక న్యాయం ఉన్నది. దొంగవాడు కూడా, చోరుడు కూడా న్యాయాన్ని కోరుకుంటాడు. ఇప్పుడు ఈ టెర్రరిస్టులు అందరూ ఉన్నారు చూసారా? పిల్లల్ని చంపుతున్నారు, జనాన్ని చంపుతున్నారా? వాడి పిల్లల్ని, వాడి భార్యని ఎవరన్నా చంపితే ఊరుకుంటాడా? అక్కడ న్యాయం మాట్లాడతాడు. చూసారా? కనుక ఈ ప్రతి దాంట్లో కల్తీలు ఉన్నాయి చూసారా? ఈ కల్తీలు ఇవన్నీ ఏమిటి? చెయ్యకూడనివి కదా అని చేస్తున్నాడు మనిషి. ఈ కల్తీ చేస్తే మందులు ఏమిటి, తినే పదార్థాలు ఏమిటి, పండ్లు ఏమిటి, కూరగాయలు ఏమిటి, ఒకటే రెండా? దేంట్లో కల్తీ లేదు. ప్లాస్టిక్ బియ్యం అండి, ఎట్లా వస్తాయండి ప్లాస్టిక్ బియ్యం? ఏమైపోతాడు మనిషి తింటే? మనిషి ఏమైపోతాడు తింటే? ఈ చేసేవాడెవరు? మనిషే కదా. అంటే మనిషి ఎంత పతనానికి దారి తీసుకుంటున్నాడు, కోతి తవ్వుకుంటున్నాడు అన్నమాట. వాడి వల్ల సమాజం మొత్తం బాధపడుతుంది. కారణం ఏమిటో తెలుసా? విలువలతో కూడినటువంటి విద్య నేర్పకపోవడం వల్ల, చిన్నప్పుడు వాల్యూ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల. ఏ తల్లి నా పిల్లలు విలువతో కూడిన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నది చెప్పండి ఈ రోజుల్లో? ఏ తల్లి పరిపూర్ణంగా ధనం పోయినా సరే, ఏమైనా సరే, 6 100 అయినా 100 6 అయినా
ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని మీరకూడదు అని పిల్లల్లో నూరి పోసినటువంటి తల్లి ఉన్నదా? ఎటువంటి పరిస్థితులు కూడా కాంప్రమైజ్ కాకూడదు. ఏమైనా సరే సత్యహరిశ్చంద్రుడు అంటే ఏమిటండి, అన్నీ వదులుకున్నాడు, అన్నీ పోయినాయి. భార్య కూడా, కొడుకు కూడా చివరికి అబద్ధం ఆడలేదు. చూసారా? సత్యం కోసం ఎన్ని కష్టాలు వచ్చినాయి. అందుకేనండి మేము మాట్లాడలేదు సత్యం అంటారా. సత్యం చెబితే సత్యహరిశ్చంద్రుడు లాగా బాధపడాల్సి వస్తుంది కనుక అంత కష్టపడలేమండి మేము. ఏమండి, ధర్మం పాటించాలనుకున్న వాడికి కష్టాలు వచ్చి తీరుతాయి, తప్పదు. కానీ వాడికి కష్టాలు కష్టాలు అనిపించవు. అది విషయం, సీక్రెట్. చూసేవాడు అనుకుంటాడు కష్టం అని. ధర్మాన్ని పాటించే వాడికి ఎంత కష్టమైనా సరే కష్టమే కాదు. అర్థమైందా? ఎందుకంటే ధర్మం ముందు ఈ కష్టాలన్నీ కూడా అసలు అనిపించవు. కష్టం అని ఎట్లా అనిపిస్తాయి? మనం అనుకుంటాం పాప పిచ్చివాడు ఏం సంపాదించుకోలేదు, వాడికి ఏం తెలియలేదు, వాడికి బతకడం తెలియదు మనం అనుకుంటాం. వాళ్ళున్నంత ఆనందంగా సంతోషంగా ఎవరు ఉండలేదు ప్రపంచంలో. కానీ ఏ జనము అసురాహ ప్రవృత్తిం న జానంతి నివృత్తి అపి నా జానంతి. శాస్త్రం చెప్పేటటువంటివి చెయ్యకూడనివి. ఒరే సిగరెట్ తాగవాకురా, ధూమపానం చేయవద్దు, మాంసం తినద్దు, మద్యపానం సేవించవద్దు అంటే సేవిస్తాడు పోయి. తప్పే కదా, నష్టపోతాడు మనిషి. ఎంతటి కష్టం మనిషికి. అట్లా ప్రతిదీ ఒకటి ఆడు ఉంటాయండి, ఎన్నో ఉంటాయి. అట్లా చెప్పాలంటే అన్నీ చెప్పలేను. ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులు, ఎన్నో రకాలటువంటి అలవాట్లు, దురలవాట్లు. ఎన్నెన్ని దురలవాట్లు ఉన్నాయి చూడండి ఒక్కొక్కళ్ళకి ప్రపంచంలో. అవసరమా అవి? అడిగితే నా ఇష్టం, నా ఇష్టం అంటే శాస్త్ర విరుద్ధంగా జీవిస్తుంటారు. చేయవలసినటువంటి కర్మలు బ్రాహ్మణుడు బ్రాహ్మణ కర్మ, క్షత్రియుడు క్షత్రియ కర్మ, వైశ్యుడు వైశ్య కర్మ, ఏవైతే తీసుకున్నావో వ్రతాలు, ఆ నిష్ఠ అవన్నీ పాటించాలి కదా. అలా చెయ్యరు అర్జున వీళ్ళు. అంతేకాదు వాళ్ళకి నా శౌచం నా ఆచార అపి, వాళ్ళకి శుద్ధత ఉండదు. కాయిక వాచిక మానసిక శుద్ధి ఉండదు. వాళ్ళ మాటలు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ పనులకి పొంతన ఉండదు. అందుకని వాక్శుద్ధి ఉండదు, మానసిక శుద్ధి ఉండదు. కాయిక శుద్ధి ఉండి ఉండనట్లే, అది ఉంటే ఎంత లేకపోతే ఎంత. ఈ రోడ్డు లేనప్పుడు కొంతమందికి అది ఉండదు, కాయిక శుద్ధి కూడా ఉండదు. కొంతమంది కాయిక శుద్ధి అంటే శారీరకంగా శుద్ధిగా ఉంటారు, కానీ మనస్సు పొట్ట విప్పి చూడ పురుగులు. ఏమిటా శ్లోకం? మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఇంకా తర్వాత ఏదో ఉంది శ్లోకం. కనుక ఇవన్నీ నీతి శతకం. అందుకని చిన్నప్పటి నుంచి నీతి శతకం చదవాలి. సుమతి శతకం, నీతి శతకం, వేమన శతకం. కాబట్టి ఎంతమంది ఇంట్లో నీతి శతకాలు ఉన్నాయండి? భర్తృహరి నీతి శతకం ప్రతి ఇంట్లో ఉండాలి. నీతి శతకం లేని ఇల్లు ఉండకూడదు. సుమతి శతకం, మనకు ఆడపిల్లల కోసం కుమారి శతకం అని ఒకటి ఉండేది. చిన్నప్పుడు ఈ శతకమాలన్నీ మా ఇంట్లో ఉండేవి. చిన్నప్పుడు చదివేవాళ్ళం, రోజు చదివేవాళ్ళం. స్కూల్లో పుస్తకం ఒక పోర్షన్ అది. ఆ పుస్తకంలో ఉంటుంది, లేదా ఆ పుస్తకంలో ఉన్న కొన్ని అన్నీ ఇంక్లూడ్ చేస్తారు టెక్స్ట్లో. ఏమంటే ఇప్పుడు స్కూళ్ళల్లో శతకాలు ఉన్నాయా? అనుమానం. ఇప్పటికీ ఆ శ్లోకాలు ఎంత రిలవెంట్ చూడండి. ఇప్పటికీ
ఇప్పటికీ ఏమిటి, ఎప్పటికీ. కనుక నీతి లేనటువంటి, నియమం లేనటువంటి జీవితమే కాదు. అందుకని ఈసారి రిషికేశ్లో వాల్యూ ఎడ్యుకేషన్ మీద క్యాంపు. అందుకని ఆల్ ఆర్ వెల్కమ్, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళు. ఇంకా ఏమిటంటే నా ఉద్దేశం కుటుంబంతో సహా రావాలి. పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళని తీసుకొని రావాలి. ఆ వాల్యూ ఎడ్యుకేషన్ లేకపోతే మనిషి, ఇప్పుడు పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు సరిగ్గా నియమ నిష్టం లేకపోతే తాత, అమ్మమ్మకి, బామ్మలకి ఏం సుఖం ఉంటుందండి? ఉండగలరా? కనుక ఫ్యామిలీ క్యాంప్ అని పెట్టాలని నాకు ఆశ. కానీ మా పిల్లలు వస్తారా అంటే వీళ్ళు చెప్తే వాడు కదలరు అన్నమాట. అంటే అంత విలువ ఉంది మన మాట అంటే వాళ్ళకి. ఇంట్లో ఒక మంచి ధర్మాన్ని గురించి విలువ నేర్చుకోవడానికి 7 రోజులు ఉంటే ఏమవుతుంది? ఒక చోట ఉండద్దా అండి? మోరల్ సైన్స్ క్లాస్ అని స్కూల్లో పెడతారు. అట్లాగే నేను కూడా సాధనా క్యాంప్, మోరల్ సైన్స్, క్యాంప్ అని పెట్టాను. తెలిసిన విషయాలే, కానీ అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. అందుకని రిషికేశ్ వచ్చే వాళ్ళందరూ ఆ వాల్యూ ఎడ్యుకేషన్ కోసం రండి. ఫ్యామిలీతో సహా వస్తే ఇంకా మంచిది. లేకపోతే నేనే నేర్చుకుంటానండి, నాకే వాల్యూ ఎడ్యుకేషన్ ఇవ్వండి, సరే జీవితాంతం నేర్చుకోవచ్చు. అలాంటి ఒక క్యాంపు పెట్టాలని ఆలోచన నాకు. కనుక మీరందరూ దానికి సహకరించి నిర్విఘ్నంగా దిగ్విజయంగా జరిపించాలని ప్రార్థిస్తున్నాను. పొలిటీషియన్స్ అడిగినట్లుగా ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి నాకు. అవన్నీ సంకల్పాలన్నీ పూర్ణం చేసేది ఆయనకి ఇష్టం. ఆయన చేయదలుచుకుంటే చేస్తాడు. అది సంకల్పం చేసుకోవడం మన వంతు, దాన్ని సాఫల్యం చేయడం ఆయన ఇష్టం, భగవంతుడి ఇష్టం. కనుక సమయాన్ని ఆ వాల్యూ ఎడ్యుకేషన్కి ఇవ్వాలి. ఏం చెప్తామంటే ఇవే చెప్తాం అక్కడ, ఇదే విషయం. ఇప్పుడు ఏమండి మీరు ఏమన్నా కొత్తగా వింటున్నారా నా దగ్గర? ఎందుకు అంత అటెంటివ్గా వింటున్నారు? ఎందుకు అంత అటెంటివ్గా వింటున్నారు చెప్పండి మీరే. ఏమిటో తెలియదండి, ఒక ఆనందం. అదే ఆ ఆనందం వాల్యూ ఎడ్యుకేషన్. వాల్యూ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనలో రావలసినటువంటి దైవీ సంపద ఏమిటి, విడవవలసినటువంటి ఆసురీ సంపద ఏమిటి తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమిటి వీళ్ళు చెయ్యరు, ఏమి చెయ్యకూడనివి చేస్తున్నారు, ఏమి చెయ్యవలసినవి చేయడం లేదు అని చెప్పబోతున్నారు. నా శౌచం వాళ్ళకి మనస్సేకము, వాచస్సేకం, కాయం కర్మణి ఏకం ఉండదు వీళ్ళ దగ్గర. అందుకని శౌచం లేదు అని అర్థం. శుభ్రత లేదు, మానసిక శుభ్రత, వాచిక శుభ్రత లేదు. అందుకని అమంగళంగా, నెగిటివ్గా మాట్లాడటం, తప్పుగా మాట్లాడటం రాకూడదు. అవన్నీ ఎప్పుడు కూడా ఆశాజనకంగా మాట్లాడాలి, ఎప్పుడు శుభంగా మాట్లాడాలి. కానీ వీళ్ళే మాట్లాడతారు, నోరు తెరిస్తే అంత నెగిటివేనండి. అది అశౌచం అంటే. అసురుడు అంటే ఎక్కడ ఉంటాడు తెలుసా? ఎవరన్నా నేను అలానే ఊరికి వెళ్తాను, బద్రీ వెళతాను, కైలాసం మానసరం, నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వెక్కడికి వెళ్ళలేవు. వీడు ఎవరండి? అసురుడు కదా. నేను ఫలాన్ని చదువుకుంటాను, ఫలాన్ని చేస్తానంటే నువ్వేమీ చేయలేవు. వీడెవరు తెలుసా అట్లా అనేవాడు? అసురుడు. ఎందుకంటే వాక్శుద్ధి లేదు. ఎందుకు అవతల వాడిని అంత నిరుత్సాహపరుస్తావు మాట్లాడేటప్పుడు? వెళ్ళిరా, ప్రయత్నం చేయి, చాలా కష్టం, కొంచెం కష్టపడాలి, వెళ్ళిరా అనాలి కదా. వెళ్ళొస్తావు, నువ్వు చేయగలవు అని చెప్పి ప్రోత్సహించాలా లేదా? అవతల వాడిని ఎట్లాగైనా కిందికి లాగి పడేయడంలో దిట్ట. చెప్పండి మీరే, అసురుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ప్రోత్సాహకరంగా మాట్లాడటం, ఉత్సాహంగా మాట్లాడటం, నిరుత్సాహంగా మాట్లాడకుండా ఉండటం.
ఏదైనా అవతల వాళ్ళు అన్నప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడటం. ఏదో సొంత నిర్ణయాలన్నీ మనం చెప్పేస్తాం టక్ టక్. నిన్ను ఎవరు అడిగాడు అసలు? నిర్ణయాలు అడగలేదుగా, అయినా చెప్తాం. ఇదంతా అశౌచమైంది, ఇదంతా అశౌచం. అవతల వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించడం అశౌచం. అయ్యో ఇంత కష్టమా అండి అన్నారు. అవునండి. సరే, తర్వాత ఏంటి? నా ఆచార, వీళ్ళు రిలీజియస్ ఆచారాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా సత్కర్మల అనుష్ఠానం చేయరు. ఇవి చెయ్యాలని చెప్పింది శాస్త్రం. పంచమహాయజ్ఞాలు చేయాలని చెప్పింది. అవతల వాళ్ళకి సహాయం చేయాలని చెప్పింది. ఆచార్య దేవో భవ, పితృదేవో భవ, మాతృదేవో భవ, అందరినీ దైవ సమానంగా భావించని చెప్పింది. రాష్ట్రదేవో భవ, దేశాన్ని ప్రేమించు ఫస్ట్. నీకు దేశాన్ని ప్రేమించే వాడికి దిగులు చింత ఉండదు అసలు. సమాజ క్షేమాన్ని కోరుకునే వాడికి తన క్షేమాన్ని గురించి దిగులు ఉండదండి. సమాజ క్షేమం కోరుకునే వాడికి తన క్షేమం కూడా అందులోనే ఉందని తెలుస్తుంది. మనం ఏమిటంటే సమాజాన్ని వదిలిపెట్టి నా క్షేమమే నా క్షేమం, నాయన నీ క్షేమం ఎక్కడా లేదు, సమాజ క్షేమం లేకుండా. అందుకని రాష్ట్రభక్తి ఉన్నవాడికి, దేశభక్తి ఉన్నవాడికి దిగులు చింత ఉండదండి. ఎందుకంటే రాష్ట్రం మీద అంత భక్తి ఉన్నప్పుడు వాడికి దిగులు ఏమిటి, చింత ఏమిటి? ఇప్పుడు జనానికి దిగులు చింత ఎందుకు వచ్చిందో తెలుసా? అవతల వాళ్ళ క్షేమాన్ని గురించి, ఇరుగు పొరుగు క్షేమాన్ని గురించి, లోక క్షేమాన్ని గురించి, జనుల క్షేమాన్ని గురించి ఆలోచించే టైము లేదు మనకు. టైమే కాదు, మనస్సే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మన క్షేమం ఎక్కడుంది? మనిషి ఎక్కడ దెబ్బతింటున్నాడో తెలుస్తుందా ఇప్పుడు? మనిషి మూలంలోనే దెబ్బతింటున్నాడు. మనము అని రావాలి, మనది అని రావాలి. నాది నేను వచ్చిందంటే డమాల్. డమాల్ అంటే పడిపోయినాడు అని అర్థం. అది రావడం తేలిక. మనది మనము అని రావడం కష్టం. పడడం తేలికండి, లేవటం కష్టం. అర్థమైందా? కనుక సర్వాన్ని మొత్తాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలన్నీ కష్టాలుగానే తోచం. ఇప్పుడు మనం ఏమిటంటే మన కష్టాలు, మన బాధల్లోనే కొట్టు మిట్టాడుతున్నాం. అందుకని అవి ఊతొద్దల్లో పెట్టి చూస్తాం. మనకంటే కష్టపడేవాళ్ళు, మనకంటే దిగులుగా ఉన్నవాడు, బాధగా ఉన్నవాళ్ళని చూస్తే మన దిగులు, మన బాధలు బాధలే కాదు. చూసారా, బయటకు వచ్చేసాం. ఇదేమిటి ట్రిక్గా ఉంది ఇది అన్నాడు, మ్యాజిక్గా ఉంది అన్నాడు. అదే మ్యాజిక్. అది తెలుసుకొని దాని ప్రకారంగా జీవించిన వాళ్ళ మాటలు మనం వింటూ ఉంటే మనకు బోధపడుతుంది, లేకపోతే పడదు. సత్యం అపి న విద్యతే, వాళ్ళకి సత్యం కూడా ఉండదు. అంటే ఇక్కడ సత్యం అంటే ఏమిటి? ఆనెస్టీ, నిజాయితీ ఉండదు. ఈ అసుర గుణం కలవాళ్ళకి నిజాయితీ ఉండదు, ఆనెస్టీ. తన మీద అందరు నిజాయితీగా ఉండాలని కోరుకుంటాడు, కానీ వాడు నిజాయితీగా ఉంటాడు. నిజాయితీగా ఉన్నట్లుగా వేషం వేస్తాడు. చూసారా, నిజాయితీ లేనివాడు ఎప్పుడూ కూడా పతనం అవుతాడు. నిజాయితీగా ఉంటాడు. అసలు ఈ నిజాయితీ అంటే ఏమిటి? నిజాయితీ అంటే నిజాయితీ. ఆనెస్టీ అంటే ఆనెస్టీ అంటే ఆనెస్టీ అండి అంటాం, కానీ దాన్ని వర్ణించి చెప్పలేము. అంటే ఏమిటి? నన్ను ఎవరు మోసం చేయకూడదు, నిజాయితీగా ఉండాలి వాడు అని కోరుకుంటాం. నాకు మోసం చేయకూడదు, నా యందు నిజాయితీగా ఉండాలి వాడు, నాకు సత్యాన్నే చెప్పాలి, నన్ను బాధ పెట్టకూడదు. అప్పుడు నువ్వు నిజాయితీగా ఉండడం నేర్చుకో ఫస్ట్. వాళ్ళు నన్ను గురించి దుర్భాషణ ఆడితే నాకు కష్టం, నువ్వు దుర్భాషణ ఆడకుండా ఉండు. వాళ్ళు నన్ను నిరుత్సాహపడితే నాకు కష్టం, నువ్వు నిరుత్సాహపరచకుండా ఉండు ఫస్ట్. స్టార్ట్ చెయ్యి. అబ్బా అది కష్టం అండి, అయితే ఎదురు చూడవాలి. వాటి కోసం అవతల వాళ్ళ నుంచి ఎదురు చూడవాలి. మరి కాదండి, నాకు అట్లా ఎదురు చూడకపోతే నాకు కష్టం కదండి, శాంతి సుఖం ఉండదుగా. మరి వాడికి అంతే కదా.
దీనికి ఒక కథ చెప్తారు పురాణం, భారతం. దేవతలకి అసురులకి అమృతం ఇచ్చినప్పుడు చేతులు కట్టారట, ఇట్లా బద్దలు పెట్టి వాళ్ళకి. దేవతలకి అసురులకు కట్టి తాగండి అమృతం అన్నట్ట. ఈ అసురులు ఏం చేశారంటే తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మొత్తం కింద పోయింది. ఈ దేవతలు ఏం చేశారు, ఆ చెయ్యి మడవడానికి వీలు కాదు కదా, ఎదురుగా ఇంకొక దేవతకి ఇచ్చాడు, ఆ దేవత ఈ దేవతకి ఇచ్చాడు, పంచుకోవడం అన్నమాట. ఇద్దరు హాయిగా అమృతం తాగారు, దేవతలు ఆనందంగా ఉన్నారు. అసురులు ఏమైనారు? ఇప్పుడు అసురులు అంటే ఎవరు అర్థమైంది? ఇవ్వడం నేర్చుకో. నువ్వు ఇస్తూ ఉంటే అవతల వాడు ఇస్తాడు. భగవంతుడి కోసం ఇస్తున్నాను అనుకో, ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ప్రేమ, ధనం, జ్ఞానం అన్నీ ఇవ్వడం నేర్చుకో. కరుణ, దయ అన్నీ ఇవ్వటం నేర్చుకో. అన్నీ నీకు వస్తాయి. నువ్వు ఇస్తే, నువ్వు ఏది ఇస్తావో అదే నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఏది ఎంత డిపాజిట్ చేస్తావు బ్యాంకులో, అదే కదండి బయటికి తీసుకుంటావు. అవునా? అదేవిధంగా మనం చేసేవే మన దగ్గరికి వస్తాయి. అందుకని ఇప్పుడు నేర్చుకోవాలి. ఎంత వయసైనా సరే, ఈ జీవితంలో కనీసం నేర్చుకుందాం. వాల్యూ ఎడ్యుకేషన్ పూర్తిగా కొంచెమన్నా 50% కాదు అనుసరిద్దాం. కానీ వీళ్ళకి ఆనెస్టీ, నిజాయితీ కూడా ఉండదు. సత్యం న విద్యతే, ఎవరికి? అసురులకి. తర్వాత శ్లోకం చదువుతాం. 8వ శ్లోకం. అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అసత్యం తే ఆహు. ఈ అసురులు ఏమని చెప్తారట, వాళ్ళ మాటలు ఇట్లా ఉంటాయండి. జగత్ అసత్యం. వాళ్ళు చెప్తారండి జగత్ అసత్యం అంటే ఏమిటి? దేవుడు లేడు, దేవుడిచ్చిన వేదాలు లేవు, ఈ జగత్తు వేదములు లేవు, ఇందులో భగవంతుడు లేడు అంటాట. జగత్ అసత్యం, ఇందులో సత్యం అనేదే లేదండి. అంతా ఎవరండి సత్యాన్ని పలికేది? సత్యం ఎక్కడుందని చెప్పండి ప్రపంచంలో? అంతా కూడా కలుషితం అండి, అంత కల్మషం. అందుకని నేను కూడా కల్మషంగానే ఉంటాను. అంత అసత్యమేనండి, అంత అబద్ధాలేనండి. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలండి. అందుకని నేను కూడా అబద్ధం. ఎందుకంటే వాడికి కనపడదు ఈ సత్యం, వేదం, ధర్మం ఇది ఒకటి ఉన్నది, దానివల్ల ఇది నిలిచున్నదని చెప్పి వాడికి తెలియదు. అసురుడికి వేదాలు లేవు, ఏం లేవు. వేదాలు ఏమిటి? దయ్యాలు పలికేటటువంటి, దయ్యాలు అంటారు చూసారా, దయ్యాలు అంటారు, పిశాచులు. ఈ వేదాలన్నీ అట్లాంటివి పిచ్చి పిచ్చివన్నీ చెప్పమాకు వేదాలలాగా. అంటే వేదాలంటే అంతటి చులకన. భగవంతుడు ఇచ్చాడు వేదాలు అంటే నేను నమ్మనండి, నాకు నమ్మకం లేదండి అంటాడు. ఎంతన్నా చెప్పండి మీరు. చెప్పండి, ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకి 30 ఏళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి 40 ఉండొచ్చు, లేకపోతే 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 25 ఉండొచ్చు. ఎంతమంది పిల్లలకి వేదం మీద నమ్మిక ఉన్నది, వేదం అంటే శ్రద్ధ ఉన్నది, భక్తి ఉన్నది? చెప్పండి మీరే. ఏంటి మన పిల్లలకి ఇచ్చింది? మనం కష్టపడి పిల్లల్ని పైకి తెచ్చానంటాడు, కష్టపడి పిల్లల్ని నిలబెట్టానండి. ఏం నిలబెట్టావు చెప్పండి మీరే. ఏదో ఒక ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఇచ్చేసి వాడు ₹1,00,000 సంపాదిస్తే అయిపోయిందా జీవితం? అంటే ఎంతటి చులక్కన, అంటే చాలా మీగర్ అన్నమాట. అస్సలు వాల్యూయే లేదు మన ఆలోచనకి. అంతటి దిగజారిపోయిన మనుషులం మనం. ఒక వ్యక్తి, మానవుడి జీవితం ధర్మంతో జీవించాలి, ధర్మంతోనే నిలవాలి. వాడు నిజాయితీపరుడుగా, ధర్మపరుడుగా ఉండాలి. ఈ ఉద్యోగము తినటానికి కోసం సంపాదించేది ఒక సెకండరీ అండి.
ఇట్ ఈజ్ నాట్ ఇన్ లైఫ్, ఇట్ ఈజ్ ఎ సెకండరీ థింగ్. మనం ఆ సెకండరీ దాన్ని ప్రధానంగా చేసి దాన్నే ఫోకస్ చేసి జూమ్ లెన్స్లో వీటన్నిటిని ఏం చేసాం, పక్కకి నెట్టి పారేసాం. అందుకని ఏమిటి ఇప్పుడు మన పిల్లల్లో ఉన్నది? టెన్షన్, డిప్రెషన్, అప్రెషన్, యాంగ్జైటీ, వర్రీ, ఫియర్, ఇన్సెక్యూరిటీ, జాబ్ ఇన్సెక్యూరిటీ. ఏమిటి ఇవన్నీ? మనం ఇచ్చిన ఆస్తి, మనం ఇచ్చినటువంటి ఆస్తి. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు ఏమీ చేయలేము, ఇప్పుడు మార్చలేము. మొక్కై వంగనది మానై వంగున అన్నాడు. అందుకని తల్లి అంటే ఏమిటో తెలిసిందా ఇప్పుడు అర్థం? తల్లి ఉప్పు పాలతో రంగరించిపోయాలి ఇవన్నీ కూడా. అప్పుడే ఆ తల్లి నిజమైన తల్లి. బట్టలు కొనిపెట్టి చదువు చెప్పించి కాలేజీకి పంపించి పాస్ చేయించి ఇప్పించగానే తల్లి బాధ్యత అయిపోలేదు. మనం అనుకుంటున్నాం అయిపోయిందని. తల్లి బాధ్యత కదా అయి ఉంటే తల్లికి సుఖం ఉండేది, శాంతి ఉండేది. ఏ తల్లి సుఖశాంతిగా ఉన్నది చెప్పండి మీరే? పిల్లవాడి గురించి దిగులు, అమ్మాయి గురించి దిగులు, వాడికి పెళ్ళయ్యే వరకు దిగులు, పిల్లలు పుట్టిన తర్వాత దిగులు 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 సరిపోతుంది. ఎందుకని అంటే పిల్లల్ని ఫుల్ ఎక్విప్డ్గా తయారు చేయలే, సమర్థవంతులుగా చేయలేకపోయింది ధర్మంతో. నువ్వు ధర్మం ఇచ్చుంటే వాడు సమర్థవంతులు అయి ఉండేవాడు. ఏమండి ఇవన్నీ నాకు తెలియదండి అన్నాడు. నీకు తెలియదంటే తెలుసుకోవాలి, తెలుసుకోవడం నీ కర్తవ్యం. తెలియదంటే ఏమిటి? నిప్పు పట్టుకుంటే కాలుతుందని నాకు తెలియదండి, పట్టుకున్నాను అన్నాడు. పట్టుకుంటున్నావు కదా, కాలిందా, బాధపడు అన్నాడు. అందుకని చాలామంది తల్లిదండ్రులకు పిల్లల వలన బాధ సమస్యకు కారణం మనం పెంచిన తీరు. వాళ్ళ తప్పు లేదండి. భగవద్గీత చదవకుండా, మనం శాస్త్రం తెలుసుకోకుండా ఏమనుకున్నాం? ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడం, సంపాదించుకోవడం, షాప్కి వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం అనుకున్నాం. కానీ మనకి ఇంత వేదం వచ్చి ఇంత శాస్త్రం ఇస్తే అంత నిర్లక్ష్యం? మనం నిర్లక్ష్యం చేసాం. మనకు శాంతి కూడా మనల్ని నిర్లక్ష్యం చేసింది. అర్థమైంది? మనం వేదాన్ని నిర్లక్ష్యం చేస్తే మనల్ని శాంతి నిర్లక్ష్యం చేసింది. అందుకే శాంతి లేకుండా పోతున్నది. పేపర్ తెరిస్తే ఏంటండి కనపడుతుంది? చదువుతామా? ఆ పేపర్ చదవగలమా అసలు? చెప్పండి మీరే. న్యూస్ పేపర్ ఇస్ నాట్ ఏ న్యూస్ పేపర్, ఇట్ ఇస్ ఎ క్రైమ్ పేపర్. ఇట్ ఇస్ నాట్ ఏ న్యూస్ పేపర్. ఒక్కొక్కసారి పేపర్ కొనడానికి కూడా బాధేస్తుంది అసలు. కనుక విలువల లేని జీవితం జీవితమే కాదు. మామూలు కనీసం శాంతి కావాలన్నా కూడా మనిషి ఇట్లయిపోయింది సమాజం, ఇట్లయిపోయింది, అట్లయిపోయింది. ఎట్లయిపోలేదు సమాజం? నువ్వు ఎట్లా ఉన్నావు చెప్పు. హౌ యు ఆర్. నీకు ఏమున్నాయి అని కాదు అర్థం. వాట్ యు హ్యావ్ ఇస్ నాట్ ఎ క్వశ్చన్, వాట్ యు ఆర్. నువ్వు ఏమిటి అనేది తెలుసుకో, నువ్వు ఎలా ఉన్నావని తెలుసుకో. నీకు ఏమున్నాయో డోంట్ బాదర్. కానీ మనం ఏమిటి ఇప్పుడు? నాకు ఏమున్నాయా అని ఆలోచిస్తాను, నేను ఎలా ఉన్నానని ఆలోచించాను. మన పిల్లల్ని అట్లాగే చేశాం. 9 ఏళ్ల పిల్లవాడికి ఇప్పటి నుంచే బెన్స్ కారు కావాలంటాడు వాడు నాన్న దగ్గర. మా ఫ్రెండ్కి పెద్ద కారు ఉంది, ఈ 9 ఏళ్ల పిల్లవాడండి, అంత పెద్ద కారు ఉంది నాన్న, మనకేమిటి చిన్న కారు అంటాడు. అట్లా అయిపోయింది సొసైటీ. వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.